గతంలో మరి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికే మరి అధికారం ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావించి 2 పర్యాయాలు కేసీఆర్ గారికి, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన తర్వాత మరి 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మరి యువకులను, విద్యార్థులను, రైతులను, వృద్ధులను, మహిళలను అందరికీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి వారిని మసిపూసి మారడికాయ చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాలు, సుమారు సంవత్సరం మీద 20 నెలలు, 18-20 నెలలుగా వస్తున్న ఈ కాలంలో రాజకీయాలంటే అభూత కల్పన చేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ అబద్ధాలతోటే, అభద్రతతో కూడిన అబద్ధాలతోటే మరి పబ్బం గడుపుతూ అసలు పరిపాలనను వదిలిపెట్టేసి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలతోటే పబ్బం గడుపుతూ ఉన్నారు. మరి నిన్న మొన్న చూసినట్టయితే అంటే మీకైతే బాగానే ఉందంటారు. బాగానే అంటే సరే, రాజకీయ పార్టీలలో వెళ్ళిపోవడాలు సహజంగా ఉంటాయి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుపోయిన తర్వాత ప్రజలు అత్యాశకు పోయి సరే ఇంకా బాగా వస్తుందేమని చెప్పి మభ్యపోసి మరి మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ, మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా పార్టీ మాజీ మంత్రులు, మా పార్టీ నాయకత్వం మరి ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా ప్రజలకు కావాల్సినటువంటి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపైన మరి ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల సమస్యలపైన ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఎండగడుతుంది.